నీకు 10 లక్షల స్థలం నేను నీ చేతిలో పెడితే 16 పండుగ కూడా మంది కూడా దాట ముందు భోజనాలు అయినాక సంతోషంగా రాసిస్తామంటే 100 మందిల ముందు మాకు రాసిచ్చిన తర్వాత భోజనం పెట్టామన్నది. సరే ఈ రోజైనా రాసిచ్చేదే రేపైనా రాసిచ్చేదే అట్లనే కానీ అని పెట్టిన. నా ఇంటికి భోజనానికి ముందే రావాలి, మీ ఇంటికి పెళ్ళి నుండి లొల్లులే మేడం, ప్రతి దానికి లొల్లులే. ప్రతి ఫంక్షన్ హాల్ ఖర్చు కూడా మొగ పుట్టుక పుట్టిండు, ఆడదానివే కట్టుకోవాలి, మొగో నువ్వే కట్టాలి, ఆడదాని నువ్వే కట్టాలి. ఫంక్షన్ హాల్ ఖర్చు మొత్తం నా మీద వేసి దొంగలాగా ఇంట్లో కూర్చున్నాడు మేడం. మాకేంది రాత, సరే పోని నా పిల్లల్ని ఎట్లనో చదువుకుంటా అనుకుంటే ఇంత పెద్ద నిందేసి ఖచ్చితంగా 8వ నెలల కాన్పప్పుడు ఇక ఈ బట్టలకు వచ్చిన తమ్ముడు నన్న కలిసి కొడితే పిల్లని చెట్టుకు పడ్డది, ఇటు గోడకు పడ్డది. అప్పుడు 100కు ఫోన్ చేసినాం మేడం. పోలీసులు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసి ఇంటికి ఉరికితే మాకంటే ముందు పోయి మా అత్త వాళ్ళు మందిని పెట్టి కొట్టిస్తే నేను ఇట్లా వచ్చిన అంటే అమ్మ మేము ఇన్నే కూర్చుంటాం ఇప్పుడు అన్నట్టే అన్నాం. 600 గజాల ప్లాట్ మేడం, నా కొడుకు ఒక్కడే సంపాదించుకున్నాడు అని పెద్ద మనుషులలో చెప్పింది మేడం. ఆ ప్లాట్ ఏం చేసిందో అదేమైందో అంటారు, ఇప్పుడు రూపాయి లేదు అంటే విడాకులు ఇస్తానస్తాడు, విడాకులు అంటే పావుల లేదంటాడు. మరి పిల్లల్ని తీసుకుపోయి సాదుకోమంటే సాదుకోను అంటాడు. కొట్టుతోడు ఉన్నప్పుడు ఒక మాట అనేది మేడం, నీకు కనుక ఆడపిల్ల పుడితే నీ ఇంట్లోనే నువ్వు అంకితం అంతే అనేది మేడం. మరి ఇప్పుడు మగ పిల్లాడు, ఇప్పుడు వాడు కాడు అంతే మేడం, కాడు అయినాక తెలుస్తుంది నీ ఆట మేడం. మీకే తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీ డిస్ప్యూట్ ఏంటి? ఒక బాబు సంగతి అది ఎవరు కూడా నేను అవునన్నా కాదన్నా DNA టెస్ట్ చేస్తే అది ఎలాగన్నా ప్రూవ్ అవుద్ది. సరే రేపు అది కనుక్కున్నాం, నీ కొడుకే, అతనికి పుట్టిన కొడుకే, మీరు అసలు ఏం చేసుకోవాలనుకుంటున్నారు? మీ సంబంధాన్ని మీరు అతనితో కలిసి ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా ఉద్దేశం ప్రకారం ఆయనకు నన్ను నా కొడుకు లైఫ్ ని ఇంత రిస్క్ లో పెట్టినందుకు ఆయన కరెక్ట్ గా పనిష్మెంట్ కావాలి మేడం. అది ఒక్కటే నాకు అంతే. అంతే కలిసి ఉండాలి. మళ్ళీ ఏదో ఇలాంటి నమ్మకం లేని వ్యక్తితో కలిసి ఉండి నేను ఏం చేయాలి మేడం? ఓకే, సో ఇప్పుడు మీరు అతను ఆ కొడుకు మీ కొడుకు అని ప్రూవ్ చేసుకొని అతను ఎన్ని విధాలా మీరు హింస పెట్టాలని మీరు డిసైడ్ అయ్యారు, అంతేగా? ఓకే, మీరేమనుకుంటున్నారు? మేడం విడాకులని ఏమను లేదా DNA టెస్ట్ చేయించినా నాకు విడాకులు అయితే DNA టెస్ట్ ఎలాగో చేయించాలి. మీకు కూడా తమాషా అయిపోయింది, ఆడపిల్లల మీద ఊరికే లేనిపోని చెప్పడం మీకు కూడా అలవాటు అయిపోయింది. సో నేను అనేది DNA టెస్ట్ అనేది ఎలాగో చేయిస్తాం. DNA టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు గనక నీ కొడుకే అని ప్రూవ్ అయితే నువ్వేం చేస్తావు? నువ్వు చాలా అసహ్యమైన ఒక ఇది అమ్మాయి మీద నింద వేసావు కదా, నిన్ను ఎట్లా వదిలేస్తారు ఊరికే? అవును మేడం, ఇప్పుడు శిక్ష ఎత్తా అంటాను కదా మేడం, ఎట్లా శిక్ష అనేది మేడం అనుభవిస్తా అంటే నువ్వు శిక్ష ఎట్లా? నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆగిన దానికి మేము అమ్మాయి తర్వాత నువ్వు ప్రూవ్ చేసేసావు నేను తప్పు చేసేసానంటే నీకు శిక్ష వేయాలి, అంతేగా? ఎట్లా శిక్ష ఎత్తు అట్లా ఏం మేడం ఇస్తా, నాకు పుట్టినోడు కాదు 100% DNA టెస్ట్ నాకు దేవత మేడం. ఊరికినే మాట్లాడద్దయ్యా నువ్వు. 210% అమ్మాయి చెప్పిన దాంట్లో అమ్మాయి మేబీ నీ కుటుంబంతో కలవకపోవచ్చు, నీ కుటుంబం నుంచి వేరుపడమనొచ్చు, ఇవన్నీ అమ్మాయి చేసి ఉండొచ్చు. కానీ నువ్వు కూడా ఆ అమ్మాయి ఆస్తి మీద కన్నేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. సో మీ కుటుంబం మొత్తం అమ్మాయి ఆస్తితో ఏదో చేయాలని మీరు అనుకున్నారు, అవి మీకు కుదరలే. కానీ నువ్వు నీచం ఏంటంటే మీ దగ్గర ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదని చెప్పడం. ఏం చదువుతున్నారు మీరు? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? గోవర్ధనగిరి టీచర్. మీరు ఏ క్లాస్కి? ప్రైమరీ లెవెల్ మేడం. మీరు? వాళ్ళ తమ్ముడు మేడం. ఆవిడెవరో తెలుస్తుందా మీకు? తెలుసు. మీరు ఆవిడకి ఏం చేశారో మీకు తెలుసా? ఆవిడ కాదని మీరు ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది మీకు అది చెప్పండి. చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుకున్నాం మేడం. మా అమ్మ నాన్నకు వీళ్ళు మేనరికంగా ఉంటుంది కాబట్టి మా అమ్మ నాన్నను వీళ్ళు మచ్చి చేసుకుంటూ మొత్తం ఏం లేదా అనేటువంటి విధానం కూడా అంతటా కూడా మొత్తం మా వాళ్ళు ఏదో మేను వాళ్ళు కదా చేసుకుంటే బతుకుతారు కదా అనే విధానం చేసుకున్నారు మేడం. కానీ నాకు తెలియదు మేడం, నేను ఇంటర్మీడియట్ వరకు వీళ్ళకు అసలు ఫేస్ వాళ్ళ ముఖాలు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ తెలియదు మేడం. 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు నేను హాస్టల్ చదువుకున్నాను మేడం. ఆయన కూడా మా అమ్మ నాన్న మాటలతోటి నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం. అంటే మ్యారేజ్ చేసుకుని ఆవిడకి చాలా ఉపకారం చేశారా మీరు? లేదు మేడం, చదువుకున్నారు, మీరు ఒక టీచర్, ఏదో చూసారు ఏదో చేశారు, నేనేమో హాస్టల్లో ఉన్నా మా అమ్మ నాన్న చెప్తే చేసుకున్నా అంటే ఏంటి అర్థం? ఏమైనా పుణ్యానికి చేసుకున్నారా మీరు? ఇష్టపడి
మీ ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకునే చేసుకున్నారు. మాట్లాడుకొని మరి మర్యాదగా మాట్లాడండి, అర్థమవుతుందా? నువ్వు పద్ధతిగా మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడారు, మీరు చేసుకున్నారు. ఏదో మీరు పెద్ద అమ్మాయికి ఫేవర్ చేసినట్టు మాట్లాడద్దు, మర్యాదగా మాట్లాడండి. మీ ఇంట్లో వాళ్ళు చూసారు, పెళ్లి చేసుకున్నారు. తర్వాత చెప్పండి. చేసుకున్న తర్వాత ఆమె కొంచెం అలవాట్లు అనేటువంటి పెళ్ళైన తర్వాత నేను చూశాను మేడం. ఏం చూసారు? అంబారు బుక్కడం, సిమ్లాలు బుక్కడం, అంబారు సిమ్లాలు గుట్కలు మేడం. గుడంబ కూడా మొత్తం తాగేది మేడం. గుడంబ కూడా వాళ్ళు అమ్ముతారు సార్ మేడం. ఇప్పుడు కూడా రన్నింగ్ బిజినెస్ వాళ్ళే మేడం ఇచ్చారు. నా దగ్గర కరెక్ట్ ఉండకపోయింది మేడం. ఏమైనా పెళ్ళైనా తెల్లారి నుంచి 4-5 రోజుల తర్వాత మొత్తం ఉన్నట్టుండి మొత్తం ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో సుతార్పానికి వెళ్ళడం మేడం. సుతార్పానికి కాడ కూడా మొత్తం చాలా చదువుకోవడం. వాళ్ళ విలేజ్లో కూడా సర్పంచ్ సమక్షంలో 4-5 సార్లు మొత్తం పెద్దల సమక్షంలో మాట్లాడించాను మేడం. మాట్లాడించి మొత్తం ఆమెను కౌన్సిలింగ్ ఇస్తే మొత్తం ఇవి మానుకోవాలన్నా కూడా మానలే మేడం. ఎవరు మానుకోవాలి సార్? మా భార్య మేడం. ఏం మానుకోవాలి? అసలు అంబారు తినడం మేడం, గుట్కాలు తినడం మేడం, మొత్తం అవన్నీ మొత్తం అవన్నీ మానుకోవడానికి చాలా సార్లు మేడం నాకు ఏకాంతం దొరికినప్పుడు కూడా మొత్తం అది చెప్పుకున్నాను మేడం మానుకోవాలని. ఉత్తేజిత టీచర్ నువ్వు కొద్దిగా పరువు పోతుంది అనే ఇష్యూలో చెప్పుకున్నా కూడా మొత్తం ఆమె మానుకోవాలి మేడం. వాళ్ళ పెద్దలు కూడా తెలియజేశాను మేడం. వాళ్ళ అమ్మ ఇంకా హరాస్మెంట్ చేస్తే ఇంటి మీదకి వచ్చి మొత్తం గొడవ పెట్టుకుంటూ సరిగా మాగరు ఉంచుకుంటూ మొత్తం ఇంటికి తీసుకెళ్ళి గుడమ్మం ఇవ్వడం, సుతార్పణ తీసుకెళ్ళడం, ఇలాంటి విధానం చేసేది మేడం. వీళ్ళు మళ్ళీ అప్కార్ వల్ల వీళ్ళు కొంచెం పరిచయాలు ఉంటాయి మేడం. అప్కార్ జిబ్లలో కూడా మొత్తం 2-3 సందర్భాల్లో పోయింది. ఎందుకు పోయిందని నేను దబాయించినప్పుడు ఇట్లా అది గుణమ్మ అమ్మేటప్పుడు దొరికింది. దొరికితే మొత్తం నేను ఊళ్ళో లేను కాబట్టి మా బిడ్డను తీసుకెళ్ళారు. మా బిడ్డను మళ్ళీ బయటకు వెళ్ళి నేను పోయిన బిడ్డ అని మా అత్తగా నన్ను కన్విన్స్ చేసింది మేడం. అలాంటి సందర్భాలలో ఇంకా అలాంటి సందర్భాలలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను మామయ్యతో కాపురం చేసుకుంటూ ఉన్నాను మేడం. చేసుకుంటూ బాబు కడుపులో పడిన తర్వాత సరిగా ఉండకుండా మొత్తం తల్లిగారింటి కాడ ఉన్నాం మేడం. బాబు పుట్టిన తర్వాత మొత్తం ఇక పెద్దల సమక్షంలో మా ఊళ్ళో సర్పంచ్ సమక్షంలో వాళ్ళతో వీళ్ళతో మొత్తం ఆమె కౌన్సిలింగ్ లెక్క మళ్ళీ చిన్నగా చెప్పించాను మేడం. తెలియని విషయాలు తెలియజేయాలి అని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను మేడం. చేసిన తర్వాత నాకు ఇష్టం లేదని ఒక లెటర్ రాసి ఇచ్చి తల్లిగారింటికి వెళ్ళింది నేను. వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా మాతలే అని నా భార్య కావాలని కోర్టు ద్వారా ఒక నోటీస్ పంపించాను మేడం. నా భార్య నాకు కావాలన్నారు. అప్పుడు కోర్టు ద్వారా పంపించిన నోటీస్ను రిఫ్యూజ్ చేసింది. రిఫ్యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో తాప పంపించాము. 3వ తాపకు మొత్తం కోర్టు ద్వారా మొత్తం డైవర్స్ డిగ్రీ వచ్చింది మేడం. ఆ డైవర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత కూడా నేను ఆగాను మేడం. ఆగి లీగల్ డైవర్స్ డిగ్రీ ఎలా వస్తుంది? భార్య కావాలని పంపిస్తే డైవర్స్ ఎట్లా వస్తుంది? అంటే కోర్టును ధిక్కరించిన కారణంగా వాళ్ళు ఇచ్చారు మేడం. మీరు డైవర్స్ ఇవ్వకుండా భార్య కావాలని అడిగితే కోర్టును ధిక్కరించిందని డైవర్స్ ఇస్తారా మీకు? డైవర్స్ అంటే డిగ్రీ మేడం. అంటే మీరు డైవర్స్ అని అప్లై చేయకుండా మీరు భార్య కావాలి అని అప్లై చేస్తే కోర్టు ఎందుకు మీకు డైవర్స్ డిగ్రీ ఇస్తుంది? చెప్పండి. డిగ్రీ వచ్చిన తర్వాత కూడా మొత్తం మళ్ళీ భార్య కావాలని లీగల్ నోటీస్ పంపించాం మేడం. మళ్ళీ కావాలని ఆమె మళ్ళీ రిఫ్యూజ్ చేసింది మేడం. రాకపోయేసరికి మేము ఓ పేపర్ పబ్లికేషన్ ఇచ్చి మొత్తం 1.5 ఇయర్ డైవర్స్ అయిన తర్వాత 1 ఇయర్ 1.5 ఇయర్ ఆగి మొత్తం నాకు కూడా అది అవసరం. డైవర్స్ అయిన తర్వాత? అవును మేడం. సరే అయిన తర్వాత డైవర్స్ ఎప్పుడు వచ్చింది మీకు? 2005లో మేడం. నేను 1.5 ఇయర్ 1 ఇయర్ ఆ మధ్యలో ఆగి నేను 2006లో మ్యారేజ్ చేసుకున్నాను మేడం. మ్యారేజ్ చేసుకుంటే అక్కడికి వచ్చి గొడవ చేశారు. ఇక్కడికి వచ్చి గొడవ చేయద్దు, ఏదంటే కోర్టుకి వెళ్ళమండి. ఎందుకంటే కోర్టు ఆయనకు ఆర్డర్స్ ఇచ్చినాయి. ఆయన అని చెప్పిన తర్వాత ఏం చేసిందంటే ఎప్పుడైతే పెళ్లి బెడిసి కొడుతుందో అది భయంకరమైనటువంటి శత్రుత్వానికి కూడా నిదర్శనం అవుతుందని చెప్పి ఈ వేదికలో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. న్యాయాన్ని మోసం చేస్తే ఈ రోజు చేసిన మనం ఒక తప్పు మీకు అది వెన్నంటాడుతూనే ఉంటుంది. న్యాయ వ్యవస్థ అంత గొప్పది, అదే మీ కాళ్ళకు చుట్టుకుంది, అదే ఈ రోజు మిమ్మల్ని అధపాతాళానికి నొక్కేసి. పిల్లల మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏం బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు నువ్వు ఆలోచించుంటే, నీకు ఆ కన్సర్న్ ఉంటుంటే నువ్వు డెఫినెట్గా మీరు ఆ పిల్లోడితో మాట్లాడి వాడి మనసులో ఏముందన్నది మీరు తెలుసుకునే ఉండాలి. మీ ఇద్దరికి ఎప్పుడు ఏంటంటే మీ ఇద్దరు గొడవ ఏంటి, ఆవిడకేమో ఆ పెళ్ళా ఉంది, నీకేమో ఈ పెళ్ళాన్ని ఎలా వదిలించుకోవాలి, ఇద్దరిని ఎలా మేనేజ్ చేయాలి, ఇవే మీ ప్రాబ్లమ్స్. మీకు పిల్లోడి ప్రాబ్లం ఎక్కడ ఉండింది? మీకు పిల్లోడి గురించి ఎప్పుడు ఆలోచించారు మీరు? వాడికి ఏది ఇష్టం ఏది కష్టం అని మీరు ఎప్పుడు ఆలోచించారు? వాడు ఒక ఆట బొమ్మలాగా ఆయన ఆడుకున్నారు, ఆ పిల్లోడు చనిపోయాడు. ఇంకా అప్పుడు కూడా మీకు బుద్ధి లేదు.